హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఓవెన్ కానీ మైదా కానీ వాడకుండా సులభంగా లభించే ఉప్మా రవ్వతో కేక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీని తయారీ విధానం చాలా సులభంగా ఉండటమే కాకుండా కేక్ కూడా చాలా స్పాంజీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు మెల్ట్ చేసిన బటర్ లేదంటే నూనె, 1/2 కప్పు వడకట్టిన పెరుగు, 1/2 కప్పు గోరువెచ్చటి పాలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి కానీ ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న ఉప్మా రవ్వ మిశ్రమాన్ని ఒక 15 సెకండ్లు మెత్తటి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మరొక 15 సెకండ్లు గ్రైండ్ చేసుకొని బేకింగ్ మౌల్డ్లోకి తీసుకోవాలి. మూడు సార్లు ట్యాప్ చేసుకున్న తరువాత చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని అవెన్లో అయితే 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకొని 170 డిగ్రీ సెంటీగ్రేడ్లో 25 to 30 మినిట్స్ బేక్ చేసుకోండి. స్టవ్ మీద అయితే జాగ్రత్తగా మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసిన కంటైనర్లో పెట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అరగంట సేపు కుక్ అవ్వనివ్వండి. హాఫ్ అన్ అవర్ తరువాత మూత తీసి నైఫ్ని ఇన్సర్ట్ చేస్తే ఇలా క్లీన్గా రావాలి. లేదంటే ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి అలానే కుక్ అవ్వనివ్వాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన నో మైదా రవ్వ కేక్ రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.